జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు యావత్ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే మరి శాంతి మరియు అహింస మార్గాల ద్వారా ఏదైనా సాధించవచ్చని చాటి చెప్పినటువంటి మరి మహానుభావులు మరి మహాత్మా గాంధీ గారు. మరి మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను పాటించి అటు సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు కానివ్వండి, అటు అమెరికాలో మరి సర్ మార్టిన్ లూథర్ కింగ్ గారు కానివ్వండి, వారు కూడా మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో వారు పాటించిన సిద్ధాంతాలతో మరి అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకురావడంలో సఫలీకృతమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచమంతా కూడా మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను కొనియాడి మరి శాంతి అనే మార్గంలో ప్రతి ఒక్కరం కూడా పయనించినట్టయితే, అహింస మార్గాన్ని ఎంచుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి వారి యొక్క జీవితమే ఒక తెలిసిన పుస్తకంలో ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందరికీ అందించినటువంటి సంగతి చూశాం. మరి మహాత్మా గాంధీ గారు ఒక సిద్ధాంతాన్ని పాటించి మరి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు కూడా వారి యొక్క మార్గాన్ని పయనించి మరి 13 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి మరి మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాట శాంతితోని అహింసా మార్గంలో రక్తం బొట్టు కూడా చిందకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతున్నది. కాబట్టి మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలని మరి ఆచరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి వారికి ఆత్మ శాంతి చేకూర్చే విధంగా మరి అందరం కూడా వారికి ఒక నిమిషం కూడా మేము మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం.